రాజును చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతిపక్షాల దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను సోనియమ్మ ప్రభుత్వం పక్కా నెరవేరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి మరియు ఇతర తాండాల్లో ఇటీవలే చనిపోయిన కుటుంబాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వము బాధితులకు అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని ఆయన ఓదార్చారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేసిన ప్రజలకు అన్ని హామీలను పక్కా నెరవేరుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, సీనియర్ నాయకులు ఉమ్మడి గోపి, నాయకుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలానికి మరణించినటువంటి కుటుంబాలను పరామర్శించడం జరిగింది. అక్కడ మేఘనాయక్ తాండలో పూజారి అయినటువంటి ఫౌండర్గా ఇక్కడ ఈ గుడిని ఇంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి దుప్పే నాయక్ గారు, అదేవిధంగా బెంగల్ ఎవరైతే పాపం ఆయనను మర్డర్ చేసిండ్రు ఆయనను వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. అట్లనే నల్లవెల్లి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు 4-5 కుటుంబాలను మీకు డీటెయిల్ ఇస్తాము లిస్ట్. అది ఇవన్నీ కూడా అంటే వాళ్ళను కుటుంబాలను పరామర్శించడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు మేము కాంగ్రెస్ పార్టీ తర్వాత నేను యాజ్ అండగా ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసానిస్తూ తప్పకుండా ఏ కార్యకర్త అయినా ఎవరైనా కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఎమ్మెల్యేగా నేను కాంగ్రెస్ పార్టీ మీకు అందరూ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇది ఒక అంశము. ముఖ్యంగా మీతో ప్రెస్లతో ఇవాళ మాట్లాడడంలో ఉద్దేశం ఏంటంటే ఇవాళ పత్రికలలో చూస్తూ ఉన్నాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరీగా మతి స్థిమితం లేకుండా పిచ్చెక్కినట్టు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు మాట మారిండ్రు, ప్రజలను రైతులను మోసం చేసిండ్రు, ఊళ్ళలో పోయి రచ్చబండ పెట్టండి, రైతులను రెచ్చగొట్టండి, కాంగ్రెస్ వాళ్ళని నిలదీయండి. ఇలా పేపర్లు చూస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు మాత్రమే అయింది. ఇవాళ చెప్పిన పనులన్నీ కూడా చేసి చూపించినాం. ఎవరు ఊహించని విధంగా 2 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇవాళ చేసి చూపించినాం. మొన్న 30వ తారీఖు వరకు 1,50,000 రూపాయలు, తర్వాత ఇప్పుడు 15th ఆగస్టు వరకు 2 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి మాఫ్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అది ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాము, డబ్బులు కూడా కేటాయించినాం. సరే ఎక్కడో కొంతమందికి ఈ బ్యాంక్ టెక్నికల్ ప్రాబ్లంల వల్ల కానీ లేకుంటే కోర్ బ్యాంక్తో లింక్ ప్రాబ్లం కానీ లేకుంటే ఒకసారి ఫ్యామిలీ వెరిఫికేషన్, ఇప్పుడు మనకు వైట్ రేషన్ కార్డు అన్నది ఫ్యామిలీ వెరిఫికేషన్ కొరకే. కానీ రుణమాఫీ కావడానికి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ భూమి ఉండాలి, రెండోది వాళ్ళకి పాస్బుక్ ఉండాలి, మూడోది వాళ్ళకి లోన్ ఉండాలి. అంతేగాని ఇంకా వేరే క్రైటీరియా ఏం లేదు. సో ఈ పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుంది. అయితే ఈ వైట్ రేషన్ కార్డు ఎందుకు అడుగుతున్నారంటే ఒక కుటుంబానికి 2 లక్షల చొప్పున కాబట్టి ఆ కుటుంబం ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లోన్ ఎంత ఉంది, కుటుంబాన్ని ఐడెంటిఫై చేయడానికి దానికి కూడా మేము అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు అప్పచెప్పినాం. వాళ్ళు ఎంఆర్ఓలను హెల్ప్తో కానీ లేకుంటే లోకల్ విలేజ్ సెక్రటరీతో కలిసి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వివరాలు వాళ్ళంతా అంటే ఏమంటారు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇస్తే అది కూడా బ్యాంక్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు. వాళ్ళకు కూడా రుణమాఫీ జరుగుతుంది. ఇప్పుడు 15th ఆగస్టు బదులు మంత్ ఎండింగ్ వరకు వచ్చి కొంచెం క్వైరీలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇంకా పేపర్ వర్క్ జరగని దగ్గర ఫస్ట్ వరకు 100% మేము చెప్పినటువంటి ఏదైతే బ్రాకెట్లో ఉందో 12-18 డిసెంబర్ 12, 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు 5 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల కుటుంబానికి మేము అమలు చేసి తీరుతాం, రుణమాఫీ జరుగుతుంది. అయితే ఇంత చక్కటి కార్యక్రమము తెలంగాణ మొత్తం యావత్తు అప్పుల పాలైనటువంటి సందర్భంలో కూడా రైతులను ఆదుకోవాలా, రైతులను రాజులను చేయాలా, వ్యవసాయం దండ కాదు పండగ చేయాలనే ఉద్దేశంతో అప్పో సప్పో తెచ్చి ఏం చేసినా కానీ రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి టైంకు మేము చెప్పిన టైంకు మొత్తం ఇక్కడ ఒకవైపు రుణమాఫీ చేస్తూ ఉంటే ఇవాళ మేము జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినాం సంవత్సరం పొడుగా. మీరు చూస్తుంటారు చరిత్రలో ఏ గవర్నమెంట్ కూడా ఒక 1 ఇయర్ కొరకు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయలేదు. ఇవాళ మేము రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం నెక్స్ట్ మన పంట నుండి ఖరీఫ్ పంట నుండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాయి. ఇప్పుడు శాంక్షన్ అయినాయి, ఒక 2 నెలల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలు చేస్తాం. నేను చెప్పిన 6 గ్యారెంటీలు అన్నీ కూడా అమలు పరుస్తున్న ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా రైతులందరూ పొలాలలో పటాకు కాల్స్తూ స్వీట్లు పంచుకొని
సంబరాలు జరుపుకుంటుంటే ఈ కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, రైతులను రెచ్చగొట్టడానికి ఊళ్ళల్లో రచ్చబండలు పెట్టాలంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా కిషన్ రెడ్డి గారు, మీకేమైనా సిగ్గు శరం ఉంటే మీరు ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నారో 5 ఏళ్ల నుండి పార్లమెంట్లో పాస్ చేసినటువంటి మన తెలంగాణ ఫార్మేషన్ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి 36 అంశాలను మీరు అమలు చేయించండి. ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుండి మీరే ఉన్నారు. నువ్వు కేంద్ర మంత్రిగా 5 సంవత్సరాల నుండి ఉన్నావు, అంతకుముందు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నావు. ఇవాళ మీకు ప్రజలు ఏం తప్పు చేసింది? తెలంగాణ ప్రజలు మీకు 8 మంది పార్లమెంట్ మెంబర్ని గెలిపించి మీకు పార్లమెంట్ ఢిల్లీకి పంపిస్తే మీరు ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరుగుతుందిరా బాబు అని ప్రజలందరూ మొత్తుకుంటేనేమో ఒక పార్లమెంట్లో పాస్ అయినటువంటి బిల్లు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దాన్ని ఒక గవర్నమెంట్ అధికారికంగా ఇంప్లిమెంట్ చేయడానికి 10 సంవత్సరాల్లో దాన్ని ఊసలేదంటే తెలంగాణ పట్ల ఎంత చిన్న చూపు ఉందో మీ ప్రభుత్వానికి మీకు తెలుసుకోవాలి. మీరు మోడీ గారే అన్నారు తల్లిని చంపి బిడ్డను బతికించారని, లేకుంటే తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చారని. మీరు తెలంగాణ ద్రోహులు, బీజేపీ నాయకులు అంటేనే తెలంగాణ ద్రోహులు. ఇవాళ ఇప్పటికైనా కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోండి. మీకు దమ్ము ఉంటే మీ 8 మంది పోయి అక్కడ పార్లమెంట్ దగ్గర ధర్నా చేయండి, అక్కడ మోడీ గారిని ఒప్పించి మీరు రీఆర్గనైజేషన్ బిల్లును ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తున్నటువంటి పనులను మీరు సహించుకోలేక, జీర్ణించుకోలేక, ఇవాళ ప్రజల నుండి వస్తున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేక మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి మాటలు మీ స్థాయికి తగవు. మీరు నిజంగా అంటే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు మీకు దగ్గర పడతాయని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.